ఎక్స్ప్లోజన్ వెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఎప్పుడైతే చెప్పానో ఓవర్గా ఎప్పుడైనా వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హై గ్యాసెస్ అనేది అంటే హై టెంపరేచర్ వల్ల ఎప్పుడైతే హీట్ అవుతుందో వాటర్ని ఎలా అయితే బాయిల్ చేసే వాటర్ వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆయిల్ని కూడా హీట్ చేసినప్పుడు సమ్ వేపర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వెంట్స్ మొత్తం పోవడానికి అంటే ఆ గ్యాసెస్ మొత్తం పోవడానికి ఈ ఎక్స్ప్లోజన్ వెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ చేస్తే ఆయిల్ అనేది కొద్దిగా గ్యాసెస్ని బయటికి రానిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే గ్యాస్ అనేది ఇక్కడ ఫ్లో అయ్యేది ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్స్ప్లోజన్ వెంట్ అంటాం. ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ ఫట్ అని పగిలిన సౌండ్ వస్తుంది. యాక్చువల్గా అయితే ట్రాన్స్ఫార్మర్ పేలింది అంటారు. ట్రాన్స్ఫార్మర్ ఏం పేలదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీన్ని క్యాస్ట్ ఐరన్తో చేస్తారు, దీనికి లామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది పేలదు. బట్ కానీ ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ప్లోజన్ వెంట్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ఒక పైప్ ఉంటుంది, దీంట్లో గ్యాసెస్ ఏమన్నా ప్రొడ్యూస్ అయితే ఈ గ్యాస్ అనేది బయటికి రావడానికి చూస్తుంది. బట్ కానీ ఈ గ్యాస్కి అంటే ఈ హోల్ దగ్గర ఏముంటుంది అంటే ఒక గ్లాస్ ట్యూబ్ అనేది గ్లాస్ అడ్డంగా పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పైప్ దగ్గర గ్లాస్ అడ్డంగా ఇలా పెడితే అప్పుడు ఏమవుతుందంటే కన్నా ఈ గాలి హై ప్రెషర్తో బయటికి రావాలని చూస్తుంది. గ్లాస్ అడ్డం ఉంది, గ్లాస్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసినప్పుడే గ్లాస్ ముక్కలయ్యి ఆ సౌండ్ వస్తుంది. సో కాబట్టి దాన్నే మనం ఎక్స్ప్లోజన్ వెంట్ అంటాం. బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్స్ప్లోజన్, ఈ గ్లాస్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఎక్స్ప్లోజ్ అయ్యి గ్యాస్ అనేది లోపల ఉండే గ్యాస్ బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్స్ప్లోజన్ వెంట్ అంటాం. సో కాబట్టి ఫ్రెండ్స్ నా యొక్క నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అంటే పేరులోనే ఉంది ఆయిల్ లెవెల్ ఇండికేటర్. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఆయిల్ ఉందని చెప్పేదే ఆయిల్ లెవెల్ ఇండికేటర్. యాక్చువల్గా అయితే కొన్ని బేస్డ్ అపాన్ ట్రాన్స్ఫార్మర్స్ దాని యొక్క రేటింగ్స్ని బట్టి ఆ ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అనేది ఒక్కొక్క చోట ప్లేస్ చేస్తారు. బట్ కానీ మ్యాక్సిమం చాలా చోట్ల పెద్ద ట్రాన్స్ఫార్మర్స్కి ప్లే చేసేది మాత్రం ఈ కన్సర్వేటర్ దగ్గర. సో కాబట్టి ఇక్కడ ఉంటుంది ఒక రీడింగ్స్తో ఆ కన్సర్వేటర్ దగ్గర ఆయిల్ రీడింగ్ అనేది చూపిస్తుంటుంది. సో కాబట్టి కొన్నిటికి ఇటువైపు ఉంటుంది, కొన్నిటికి ఇటువైపు ఉంటాయి. బేస్డ్ అప్ ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్స్ని బట్టి ఒక్కో చోట ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అనేది ఉంటుంది. ఎంత ఆయిల్ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఉంది అని చెప్పేదే ఆయిల్ లెవెల్ ఇండికేటర్. దాని తర్వాత సిలికాన్ జెల్ అనేది, బట్ కానీ అది యాక్చువల్గా అయితే ఉండేది బ్లూ కలర్లో ఫ్రెండ్స్. సో కాబట్టి అది బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ నుంచి ఎప్పుడైతే అట్మాస్ఫియర్ అనేది అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ని పీల్చుకుంటుందో ఆ ఎయిర్ పీల్చుకున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ ఎయిర్లో వాటర్ కంటెంట్ ఉంటే కన్నా అది పీల్చుకున్న తర్వాత బ్లూ నుంచి పింక్కి కానీ లేకపోతే వైటిష్ పింక్కి కానీ మారుతుంది ఫ్రెండ్స్. సింపుల్ చెప్పాలంటే వైటిష్ పింక్కి కానీ లేకపోతే వైటిష్ పింక్ కానీ లేకపోతే కొన్ని ఆరెంజెస్ లైట్ ఆరెంజెస్ ఆ విధంగా అనేది బ్లూ నుంచి పింక్లోకి మారుతుంది. సో కాబట్టి దీన్ని మళ్ళీ రీసైకిల్ చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ బ్లూ కలర్లోకి చేంజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే హీట్ చేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి వెంటనే ఒక గ్యాస్ మీద పెట్టేసి ఒక వెజల్ తీసుకొని వెజల్లో ఈ సిలికాన్ జెల్ క్రిస్టల్స్ అన్నీ వేసేసి హీట్ని కన్నా ఇస్తే కన్నా ఆ క్రిస్టల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం అది ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ అది బ్లూలోకి వస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ సిలికాన్ జెల్ యొక్క ఆపరేషను. సో కాబట్టి నెక్స్ట్ బుచ్ హోల్స్ రిలే ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి అండ్ కన్సర్వేటర్కి మధ్యలో ఉంటుంది. ఈ రిలే ఎందుకంటే కన్నా ఒకవేళ ఇంటర్నల్గా అంటే ఏంటంటే కన్నా దీంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ప్రైమరీలో ఉండేది సెకండరీలో ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కండక్టర్ ఊడిపోయి లోపల ఏదైనా షార్ట్ అయితే కన్నా అప్పుడు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మరు షార్ట్ అయితే పేలిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ కానీ ఈ రిలే ఉండడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా ఏదైనా సర్క్యూట్లో ఏదైనా ఫాల్స్ వస్తే వెంటనే ఈ రిలే అనేది ఆపరేట్ అయ్యి ఈ రిలే అనేది సప్లై అంటే ఇన్పుట్ సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వస్తే సప్లైని డిస్కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్కి సప్లై పోనప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది వర్కింగ్ అవ్వదు. సో కాబట్టి ఇన్పుట్ సప్లైని సింపుల్గా కట్ చేసేస్తుంది. సో కాబట్టి అప్పుడు ఏంటంటే అవుట్పుట్ మనకి రాదు. సో కాబట్టి అది నా యొక్క బుచ్ హోల్స్ రిలే. ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్. సో కాబట్టి ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్ కూడా బేస్డ్ అపాన్ దాని యొక్క రేటింగ్స్ని బట్టి ఒక్కొక్క చోట ఉంటుంది. కొన్నిటికి కన్సర్వేటర్ దగ్గర ఉంటుంది, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంటుంది. అట్లా బేస్డ్ అపాన్ దానికి తగ్గట్టు ఒక్కొక్క చోట ఉంటుంది. సో కాబట్టి పేరులోనే ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్ అంటే ఒక ఆయిల్కి ఎంత టెంపరేచర్ ఉంది అంటే అబోవ్ రేటెడ్ ఉందా అంటే ఎక్కువ వేడి ఉందా లేకపోతే ఆయిల్ లో అంటే తక్కువ టెంపరేచర్ ఉందా ఆయిల్కి అనేది చెప్పేదే
ఆయిల్ లెవెల్ ఇండికేటర్. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో ఆల్రెడీ చెప్పాను, ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఏంటంటే సింపుల్ చెప్పాలంటే కోర్ని హీట్ అవుతే ఆ హీట్ని తగ్గించడమే దీని యొక్క ఆపరేషన్ ఆయిల్ని. సో కాబట్టి అదే మన ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అంటాం. వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్, సేమ్ ఫ్రెండ్స్ పేరులోనే ఉంది వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్. సో కాబట్టి వైండింగ్లో ఎంత టెంపరేచర్ ఉంది అని చెప్పడమే దీని యొక్క ఆపరేషన్, ఎంత హీట్. సో కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్ అయిపోయింది. దాని తర్వాత బుషెస్ అనేవి ఎందుకు అని అంటే కన్నా ఒక ట్రాన్స్ఫార్మర్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నా యొక్క ట్రాన్స్ఫార్మర్ అని అనుకుందాం ఫ్రెండ్స్. ఇది నా యొక్క ఇన్పుట్, ఇది నా యొక్క అవుట్పుట్. సో వాటి బుషింగ్స్ అనేది ఎందుకు అని అనుకుంటే కన్నా ఎవరికైనా తెలియకపోతే కన్నా సింపుల్ చెప్పాలంటే ఆర్వైబి ఇవి నా యొక్క అవుట్పుట్లు అండ్ ఇవి నా ఇన్పుట్లు. సో కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా మనము లోపలికి కనెక్షన్ అనేది ఒక వైర్ వేసి ఇవ్వలేము ఫ్రెండ్స్. ఎందుకంటే కన్నా ఒక వైర్ వేసి ఇస్తే కన్నా డైరెక్ట్ షార్ట్ అవుతుంది, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి. ఎందుకంటే సింపుల్గా ఒక బుషింగ్ అనేది ఉంటే కన్నా మనం ఏం చేస్తాం అంటే సప్లై బుషింగ్కి ఇస్తాము. బుషింగ్ అంటే ఏంటంటే కొన్ని బేస్డ్ అపాన్ రేటింగ్స్ని బట్టి కూడా బుషింగ్స్ ఉంటాయి. కొన్నిటికి పోర్సిలిన్ బుషింగ్స్ ఉంటాయి, కొన్నిటికి రబ్బర్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిరామిక్ బుషింగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫేస్ అనుకుంటే కన్నా బుషింగ్స్ ఇస్తాం. బుషింగ్స్ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది మెటల్ బాడీ. సో కాబట్టి మెటల్ బాడీకి మనం టచ్ అయితే ఆ చుట్టుపక్కలంతా షాక్ కొడుతుంది ఒకవేళ అక్కడ ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను డైరెక్ట్ సప్లై ఇస్తే కన్నా అంటే బుషింగ్స్ అనేవి లేకోకుండా డైరెక్ట్ నేను లోపలికి వేసి ఇస్తే కానీ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది షాక్ కొడుతుంది. సో కాబట్టి దీని పక్కన ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్లో ఎవరన్నా కానీ ఏ వ్యక్తి అయినా కానీ నడిస్తే షాక్ కొడుతుంది. సో కాబట్టి బుషింగ్స్ అనేవి మెయిన్ మనం అందుకు వాడతాం. బుషింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఓన్లీ దీనికి సప్లై అంటే కోర్కి సప్లై వెళ్ళకుండా, అంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి సప్లై వెళ్ళకుండా ఓన్లీ ఇదంతా నా యొక్క సిరామిక్ ప్లేట్ అనుకుంటే, సిరామిక్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక పింగాని అంటాం. సో కాబట్టి అది అనుకుంటే కన్నా ఈ పింగాని ఉంటుంది, పింగాని మధ్యలో ఉంచి తీసుకెళ్తాడు. సో కాబట్టి ఇది ఇంకా మన యొక్క కోర్ అనుకుంటే కోర్కి సప్లై వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఈ వైండింగ్కి సప్లై వెళ్తుంది, ఇది కూడా ఈ వైండింగ్కి, ఇది ఇట్లా. సో కాబట్టి ఈ బుషెస్ ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి మనం ముట్టుకున్న షాక్ అనేది కొట్టదు. కానీ ఒకవేళ ఇంకొక దాని ప్రకారంగా ఏంటంటే మన సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పక్కన సింపుల్గా గ్రౌండ్ చేసుకుంటాం. సో కాబట్టి ఏంటంటే ఒకవేళ ఏదైనా లీకేజ్ కరెంట్స్ కానీ లేకపోతే దీనిపైన ఏదన్నా మెరుపు కానీ ఉరుము కానీ ఏదన్నా పడినా కూడా డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది నా యొక్క బుషింగ్స్. ఎల్టీ అండ్ హెచ్టీ అనేది ఎందుకు రాసిన అంటే హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ బుషింగ్స్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది నా యొక్క ఆర్, దీని పక్కనే వై ఉంటుంది అండ్ దీని పక్కనే బి ఉంటుంది. యాక్చువల్గా అయితే ట్రాన్స్ఫార్మర్కి ముందు పక్క వెనకాల పక్క ఉంటుంది, బట్ కానీ నేను అర్థం కావడానికి సింపుల్గా పక్కన వేసాను. సో కాబట్టి ఇది అండ్ ఎల్టీ బుషింగ్స్, ఇది నా యొక్క ఎల్టీ అంటే కన్నా లో వోల్టేజ్ టర్మినల్, హెచ్టీ అంటే కన్నా హై వోల్టేజ్ టర్మినల్. సో కాబట్టి ఎల్టీ అండ్ హెచ్టీ ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా అర్థం కావడానికి ఎల్టీ అంటే ఏంది, హెచ్టీ అంటే ఏంది అనుకుంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ప్రైమరీ, అంటే నేను ఇన్పుట్ సప్లై ఇక్కడ నుంచి ఇస్తాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోరు, సో కాబట్టి ఇది నా సెకండరీ, అంటే సింపుల్ చెప్పాలంటే ఇది నా యొక్క అవుట్పుట్. సో కాబట్టి ప్రైమరీలో కంటే సెకండరీలో టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది నా యొక్క స్టెప్ అప్ వోల్టేజ్, అంటే స్టెప్ అప్ అంటే ఇన్పుట్లో వచ్చిన వోల్టేజ్ అండ్ ఇన్పుట్లో వచ్చిన కరెంట్ని ఇది ఏం చేస్తుందంటే స్టెప్ అప్ చేస్తుంది వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 230 volts ఇస్తే కన్నా సింపుల్గా అటుపక్క నేను ఏదైతే చెప్పానో సేమ్ ఇటుపక్క కూడా అదే ఫ్రెండ్స్, ఇన్పుట్ సప్లైని వేరీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 230 volts ఇస్తే ఈ పక్క వచ్చేసరికి 2 లేకపోతే 310 volts వస్తుంది అండ్ కరెంట్ దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్రైమరీగా తీసుకుంటాను, అంటే ఇది నా ఇన్పుట్ నేను 230 ఇస్తే ప్రైమరీలో ఎక్కువ టన్స్ ఉన్నాయి, సెకండరీలో తక్కువ టన్స్ ఉన్నాయి. అప్పుడు నాకేమవుతానంటే 230 కాస్త 110 రావచ్చు, లేకపోతే 100 రావచ్చు, అంటే వోల్టేజ్ ఫ్రెండ్స్ వోల్టేజ్. బట్ కానీ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పవర్ మాత్రం సేమ్. అంటే పవర్ అంటే చెప్పాను V/I, ఇన్పుట్లో ఎంతైతే పవర్ ఇస్తామో అవుట్పుట్లో కూడా అంతే పవర్ వస్తుంది. బట్ కానీ ఏంటంటే కరెంట్లు వోల్టేజ్ చేంజ్ అవుతాయి.
సో కాబట్టి దీని ప్రకారంగా నా బుషింగ్స్కి అనేది నేను సప్లై ఈ విధంగా ఇస్తాను. సో కాబట్టి బుషింగ్స్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే సప్లై లోపలికి వెళ్ళడానికి మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఎటువంటి కనెక్షన్ ఇవ్వకోకుండా డైరెక్ట్ మనం కోర్కి మాత్రమే, అంటే కోర్ మీద ఉండే వైండింగ్స్ మాత్రమే సప్లై ఇవ్వాలి. కాబట్టి మనం బుషింగ్స్ని వాడుకొని ఇస్తాం. సో కాబట్టి 6 బుషింగ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ 3 వచ్చేసి ఇన్పుట్లు, అండ్ దీని పక్కనో ముందరనో నా యొక్క నెక్స్ట్ అవుట్పుట్ బుషింగ్స్ ఉంటాయి. సో కాబట్టి అది నా యొక్క అవుట్పుట్ బుషింగ్స్. నెక్స్ట్ డ్రైన్ వాల్వ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అనేది చాలా రోజులుగా ఉంటే ఏమవుతుందంటే దాంట్లో కొద్దిగా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో ఉండే ఇదంతా మెటల్ బాడీ కాబట్టి దాంట్లో కొద్దిగా కరోజన్ వల్ల తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఏదన్నా పార్టికల్స్ లేకపోతే ఆయిల్ ఏదన్నా కొన్ని హీట్ అవ్వడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే అప్పుడు ఏమవుతాయంటే బ్లాక్ చేస్తాయి. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ని కొద్దిగా ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్స్ ఉంటే కన్నా అది హీట్ అయినప్పుడు సరిగ్గా ఫ్లో అవ్వదు. సో కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు మనము మెయింటెనెన్స్ అంటాం, సింపుల్ చెప్పాలంటే 1 ఇయర్కి ఒకసారో 10 ఇయర్స్కి ఒకసారో లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్ని చేంజ్ చేసుకోవాలి. సో కాబట్టి కొన్నిసార్లు ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ట్రాన్స్ఫార్మర్ ట్యాంకులో నుంచి బయటకు వస్తుంది. అందుకే చూస్తే కానీ ట్రాన్స్ఫార్మర్ పేలినప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, డ్రైన్ వాల్వ్ అంటే సింపుల్ చెప్పాలి అనుకుంటే కానీ ఈ ఆయిల్ని మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళి మనం తీయలేము. కాబట్టి సింపుల్గా ఒక ఇక్కడ ఉండే ట్యూబ్ పెడతాము ఈ ట్యూబ్లో. సో కాబట్టి ఈ ట్యూబ్ నుంచి ఇది వాల్వ్ అంటాము సింపుల్ చెప్పాలంటే. వాల్వ్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ట్యాప్ అనుకుంటే కన్నా ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తామో అప్పుడు ఓపెన్ అయిపోతుంది, ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుంది. సో కాబట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టరైజ్ చేసి మళ్ళీ దీంతోనే ఒక పంపు పెట్టి, అంటే ఇక్కడ ఒక పంపు పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రివర్స్లో పంపించేస్తాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నా యొక్క డ్రైన్ వాల్వ్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క బ్రీఫ్ ఆపరేషను. సో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.